మీడియా మిత్రులు క్షమించాలి. అలాగే ఎవరైతే వీక్షిస్తున్నారో ఆ ప్రజలు కూడా క్షమించాలి. ఎందుకంటే కొన్ని అసభ్య పదజాలం మేము కూడా వాడక తప్పదు. ఎందుకంటే వైసీపీ నా కొడుకులకి ఇంకా బుద్ధి జ్ఞానం రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడాలి, భయపడి తీరాలి. మీ నాయకుడిని వెళ్ళి అడగండి, భయం అంటే ఎలా ఉండిద్దో చూపిస్తాడు. ఉచ్చబోసుకుంటా పరిగెత్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్పారో మిమ్మల్ని అధః పాతాళానికి తొక్కుతానన్నాడు. 150 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొచ్చినా కానీ ఇంకా సిగ్గు సగరం లేకుండా ముసలోడా నీ మొహానికి నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడుతున్నావా? పవన్ కళ్యాణ్ గారి కాలి గోరి మట్టితో సమానం రా మీరందరూ వైసీపీ అనేవాళ్ళు. వైసీపీని మొన్న వస్తే ప్రజలే రాళ్లతో కొట్టి పంపించినా కానీ ఇంకా మీకు అర్థం కావట్లేదా ప్రజల్లో మీకున్న వాల్యూ ఏందో? అది కూడా మర్చిపోయి ఏదేదో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఏ ఒక్క జన సైనికుడు వీర మహిళ చూస్తా ఊరుకోరు. నీ ఇంటికి వచ్చి నిన్ను తన్నే రోజులు ఉన్నాయి. ప్రస్తుతానికి మా నాయకుడు నేర్పించిన సంస్కారం మా దగ్గర ఉంది కాబట్టి లా అండ్ ఆర్డర్ ప్రకారం పోదామని ఇక్కడికి వచ్చాము. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మొహం పగలగొడతారు. అంత తేలిగ్గా లేదు. నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావేంద్ర బూతు పదాలు. ఆ మాత్రం సంస్కారం లేదా? మీలాంటి వాళ్ళని వైసీపీ వాళ్ళు పెంచి పోషించి మీకు లేనిపోయినవన్నీ అంటగడుతున్నారు. అదేదో చేస్తే మేము హైప్ అవుతాం అనుకుంటున్నారేమో. నిన్ను నామరూపాలు లేకుండా జన సైనికులు చెయ్యకపోతే మేము జనసేన పార్టీయే కాదు, గుర్తుపెట్టుకో. నీకు ఉంది స్టేషన్లో, తర్వాత జన సైనికులు వీర మహిళల చేతిలో కూడా నీకు ఉంది, గుర్తుపెట్టుకో. అందరికీ నమస్కారం. సోషల్ మీడియా వేదికగా సీఎం డిప్యూటీ సీఎం పై అసభ్య పదజాలం వాడిన వారిని ఉద్దేశించి ఒంగోలుకు చెందినటువంటి వీర మహిళ పల్లా ప్రమీల సీరియస్ అయ్యారు. ఆమె వైసీపీకి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించు మంచికట్టి గరిటారెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా కూడా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన గతి తప్పి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా పరుషమైనటువంటి పదజాలం వాడుతూ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన విమర్శిస్తూ తిట్లు తిట్టారు. దీనిపై స్పందించినటువంటి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా సిఐకు వినతి పత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కూడా జనసేన పార్టీ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని పల్లా ప్రమీలతో పాటు జనసేన పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నాయకుడు ఎలా ఉన్నాడంటే అలాగే కార్యకర్త కూడా ఉంటాడని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు నిరూపించుకుంటున్నారు. అలా జగన్మోహన్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళకి గంజాయి బ్యాచ్కి అలాంటి వాళ్ళని వచ్చి పరామర్శించే నాయకుడు, అలాగే వాళ్ళ కార్యకర్త కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇష్టం వచ్చినట్టు భూత పదాలతో మాట్లాడుతున్నాడు. అసలు ముసలాయన కాటికి పోయే వయసు వచ్చినా కానీ వాళ్ళకి ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు. ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని ఎలా మాట్లాడాలని చెప్పి ఆ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటే కానీ ఈ ప్రభుత్వం ఇంకా అసలు వైసీపీ ప్రభుత్వం అసలు లేదులేండి, పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. ఇంకా పాతాళ లోకానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా ఆ ముసలాయన వచ్చి జగన్మోహన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ మొత్తానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్లో అల్లూరుకు చెందిన వైసీపీ కార్యకర్త మంచికంటి గరిటారెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద, అలానే డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టారీతిగా మాట్లాడుతూ అసభ్య పదజాలంతో చెప్పుకోలేని విధంగా మాట్లాడటంతో మా మనోభావాలు దెబ్బతిని మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారికి గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలకు సంబంధించి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదు. అలానే ఇంకా రాక్షస ధోరణిలో ప్రవర్తిస్తూ అప్పుడు ప్రవర్తించారు. ఇప్పుడు కూడా అలానే ఆ రాక్షస ఆనందం పొందుతూ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలకు చేస్తున్న సేవను తట్టుకోలేక వారికి ప్రభుత్వం ఇంకా వాళ్ళ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయింది, ఇంకా అసలు రాదు, అది జీర్ణించుకోలేక నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీలా మేము కూడా దాడులు దిగటానికి మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మాకు మా నాయకుడు కళ్యాణ్ గారు కానీ, కూటమి పెద్దలు కానీ చెప్పింది ఒకటే, ఏదైనా చట్టం ఉంది, చట్టపరంగా మనం ముందుకు వెళ్దామని. అందులో భాగంగానే ఈరోజు కంప్లైంట్ చేసాం. వీర మహిళలు కానీ, ఉపాధ్యక్షులు ప్రసాద్ అన్న కానీ, అలానే నరసింహరావు గారు కానీ, హల్చల్ జహీర్ కానీ, ఇలా కొంతమంది సభ్యులు, ముఖ్యమైన సభ్యులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం పోలీస్ స్టేషన్లో సిఐ గారు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా అలాంటి వారిని వదిలే ప్రసక్తి అయితే లేదు.